జయభవండి. ఈరోజు బాబా బ్లెస్సింగ్ తోటి కార్యక్రమం మొదలు పెడదాము. కరెక్ట్ గా ముందుగా దినేష్ గారు నమో మేర్ బాబా నమో మేర్ బాబా ప్రార్థన గీతంతో ప్రారంభిస్తారు. దినేష్ గారు ప్రారంభించండి. కరెక్ట్ ఇంకో నిమిషం ఉంది. జయ బాబా. కానీ అమ్మా బాబు కానీ मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रेमो नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा। महिनी जनिंचिन मानव रूपा महिनी जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीवा। भवभय भंजन परम पावना भवभय भंजन परम पावना। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानान्धतन्तमुचेसि अज्ञानान्धतन्तमुचेसि दिव्य विज्ञान दृष्टिनो संगी दिव्य विज्ञान दृष्टिनो संगी। हरिषेड्वर्गमुअन्तरिंपगा हरिषेड्वर्गमुअन्तरिंपगा। अव्ययमोक्षम् अनुग्रहिंपुम् अव्ययमोक्षम् अनुग्रहिंपुम्। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। జయ బాబా అండి. దినేష్ ప్రార్థన గీతం చాలా చక్కగా చేసావు. ఇప్పుడు వెంటనే పాట పాడగలవా లేకపోతే శర్మ గారు అంకుల్ తర్వాత నువ్వు పాడతావా? శర్మ పాడతావా? పాడమ్మా పాడు. జయ బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय। नी प्रेम ఎటువంటిదో నేనెరుగనా ప్రియతమా నీ ప్రేమ ఎటువంటిదో నేనెరుగనా ప్రియతమా బాబా నీ ప్రేమ ఎటువంటిదో నేనెరుగనా ప్రియతమా
భాషలేని నీ మౌనవాణితో మనసు దోచి నీ వశము చేసితివి నీ ప్రేమ బాబా నీ ప్రేమ తండ్రి నీ ప్రేమ ఎటువంటిదో నేనెరుగనా ప్రియతమా బాబా నీ ప్రేమ ఎటువంటిదో నేనెరుగనా ప్రియతమా ముసిమి నవ్వులే గాని ముద్దులు తీర్చవు ముసిమి నవ్వులే గాని ముద్దులు తీర్చవు ముసిమి నవ్వులే గాని ముద్దులు తీర్చవు కరుణ చూపులే గాని కలనీడేర్చవు కరుణ చూపులే గాని కలలీడేర్చవు మాయ చేసితివో మరులు గొల్పితివో మాయ చేసితివో మరులు గొల్పితివో నిన్ను మరచి మనలేని బ్రతుకాయ నీ ప్రేమ బాబా నీ ప్రేమ తండ్రి నీ ప్రేమ ఎటువంటిదో నేనెరుగనా ప్రియతమా బాబా నీ ప్రేమ ఎటువంటిదో నేనెరుగనా ప్రియతమా యుగమునకొక పరిజగముల నేలగ వచ్చిన వేలుపుతో యుగమునకొక పరిజగముల నేలగ వచ్చిన వేలుపుతో హృదయమునొసగి ప్రేమను పొందే జీవనమీయమని హృదయమునొసగి ప్రేమను పొందే జీవనమీయమని యుగమునకొక పరిజగముల నేలగ వచ్చిన వేలుపుతో యుగమునకొక పరిజగముల నేలగ వచ్చిన వేలుపుతో హృదయమునొసగి ప్రేమను పొందే జీవనమీయమని హృదయమునొసగి ప్రేమను పొందే జీవనమీయమని సరి సరి నటనలా సరి సరి నటనల స్వర సుమమాలలు సరి సరి నటనల స్వర సుమమాలలు వేయన కోరణ చేరణ నీదరి వేయన కోరణ చేరణ నీదరి నీ ప్రేమ బాబా నీ ప్రేమ తండ్రి నీ ప్రేమ ఎటువంటిదో నేనెరుగనా ప్రియతమా బాబా నీ ప్రేమ ఎటువంటిదో నేనెరుగనా ప్రియతమా బాబా నీ ప్రేమ ఎటువంటిదో నేనెరుగనా ప్రియతమా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అంకుల్ థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై బాబు బాబు చాలా చక్కగా పాడావు. ఇప్పుడు మన శర్మ గారు ఒక సంకేతం చేయాలండి. जय मेहर बाबा अपराध जय मेहर बाबा अवतार मेहर बाबा की जय మనసార మదినమ్మి కొలిచే ములే ముదమార దీవింపవేడే ములే నిన్ను కోరే ములే బాబా మనసార మదినమ్మి కొలిచే ములే సన్న జాజులు మల్లె విరజాజి సంపెంగ చామంతి పూమాల వేసేములే సన్న జాజులు మల్లె విరజాజి సంపెంగ చామంతి పూమాల వేసేములే కరువు తీరగా నిన్ను సేవించి తరింప నీ నామ స్మరణమే చేసేములే బాబా మనసార మది నమ్మి కొలిచేములే అవని జనులకు నీవే అవతారుడవై
అఖిల జగతికి నీవే ఆదర్శమూర్తివై అవని జనులకు నీవే అవతారుడవై అఖిల జగతికి నీవే ఆదర్శమూర్తివై ఆలించు పాలించు ఆదిదేవుడవై అండగమాదండ నీ ఉండగలవని మనసార మది నమ్మి కొలిచేములే నేరక చేసిన పాపములనిటు నేరక చేసిన పాతకములనిటు పరిహరింపగల హర్తవు నీవని ఆదియు అంతము లేని వాడవని ఆదరించి కరమందియగలవని మనసార మది నమ్మి కొలిచేములే ముదమార దీవింప వేడేములే బాబా నిన్ను కోరేములే మనసార మది నమ్మి కొలిచేములే అవతార్ మెహర్ బాబా की जय जय मेहर बाबा పరారు జై బాబా అండి, జై బాబా. ఇప్పుడు శారద ప్రసాద్ గారు సంకేతం చేయాలండి. జై బాబా అండి, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. వినపడుతుంది కదా జై బాబా? వినపడుతుందండి, వినపడుతుంది వినపడుతుంది. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. నా మనసు మందిరానా ఉండిపోనేస్తమా ఉండిపోనేస్తమా చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా కడకు నా ప్రాణముగా నా మనసు మందిరానా ఉండిపోనేస్తమా ఉండిపోనేస్తమా చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా కడకు నా ప్రాణముగా బాబా మెహరు జై బాబా మెహరు జై బాబా మెహరు జై బాబా మెహరు జై తొలి నేను నిన్ను చూసాను మరి నీవు నన్ను చూసావో తొలి నేను నిన్ను చూసాను మరి నీవు నన్ను చూసావో చూపులో చూపే కలిసిందో నీ చూపులొంగదీసిందో చూపులో చూపే కలిసిందో నీ చూపులొంగదీసిందో తెలియని ప్రేమమైకంలో నీకు స్వాధీనమైనాను తెలియని ప్రేమమైకంలో నీకు స్వాధీనమైనాను బాబా మెహరు జై బాబా మెహరు జై బాబా మెహరు జై బాబా మెహరు జై రాగాలు నాకు తెలియవనే నాలోన నీవు ధ్వనించి రాగాలు నాకు తెలియవనే నాలోన నీవు ధ్వనించి
కమ్మగా పాటలు పాడావు, పాటలో పల్లవి అయినావు. కమ్మగా పాటలు పాడావు, పాటలో పల్లవి అయినావు. నాదమే లేని గాత్రంతో పాటలను పాడమన్నావు. నాదమే లేని గాత్రంతో పాటలను పాడమన్నావు. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. నిన్ను విడలేని బ్రతుకాయే, మరచిపోలేని మమతాయే. నిన్ను విడలేని బ్రతుకాయే, మరచిపోలేని మమతాయే. కోర్కెలేని నా ఎదలో కొండంత దేవుడవైనావు. కోర్కెలేని నా ఎదలో కొండంత దేవుడవైనావు. మెహరు శ్రీనామ స్మరణములో నాదమై నిండిపోయావు. మెహరు శ్రీనామ స్మరణములో నాదమై నిండిపోయావు. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. నా మనసు మందిరానా ఉండిపోనేస్తమా, ఉండిపోనేస్తమా. చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణంగా, కడకు నా ప్రాణముగా. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ అప్రా గారు. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ. చక్కటి సంకీర్తన. నా మనసు మందిరాన అనే పాట చాలా బాగుంది, మార్గులెస్ సాంగ్. ఇప్పుడు మన రామచంద్ర రామాయణపేట మీరు ఒక సంకీర్తన చేయండి. జై బాబా. జై బాబా అండి, జై బాబా. జై బాబా అండి, జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. మెహరే తల్లియు తండ్రియు గురువు, మెహరే చెలియు బంధువు దైవము. మెహరే తల్లియు తండ్రియు గురువు, మెహరే చెలియు బంధువు దైవము. అన్యులెవరు మన మెహరుని సాటి, మరిలేరెవరు అతనికి పోటీ. మెహరే తల్లియు తండ్రియు గురువు, కరుణకు రూపమై ప్రేమకు నెలవై, మనలో ఒక్కడై మసలిన దైవము. కరుణకు రూపమై ప్రేమకు నెలవై, మనలో ఒకడై మసలిన దైవము. మరులను గొలిపి మనసున నిలచిన, మరులను గొలిపి మనసున నిలచిన, మరువగలేని సుందర రూపుడు. మరువగలేని సుందర రూపుడు,
మెహరే తల్లియు తండ్రియు గురువు. శుభగడియలలో శుభము తానై చింతలయందున చెంతను నిలచి సకుడై ప్రియుడై తోడు నీడై సకుడై ప్రియుడై తోడు నీడై నిరతము నిన్ను గాచెడువాడైన నిరతము నిన్ను గాచెడువాడైన మెహరే తల్లియు తండ్రియు గురువు. మెహరే చెలియు బంధువు దైవము మెహరే తల్లియు తండ్రియు గురువు. మెహరే తీయని బంధము మనకు ఆతని స్మరణమే ఆనంద పదము. అతడే మనకు గమ్యము నిజము అతడే మనకు గమ్యము నిజము. తలపగా అతడే సర్వము కాదా తలపగా అతడే సర్వము కాదా. మెహరే తల్లియు తండ్రియు గురువు మెహరే చెలియు బంధువు దైవము. అన్యులెవరు మన మెహరుని సాటి అన్యులెవరు మన మెహరుని సాటి మరి లేరెవరు అతనికి పోటీ. మెహరే తల్లియు తండ్రియు గురువు. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा अंडी అందరికి జై బాబా. జై బాబు భయ్యా, సాంగ్ బహుత్ అచ్చా హై. బాబానే తల్లి తండ్రి అని మంచి పాట పాడారు. ఇప్పుడు శ్రీకుమార్ గారు ఒక సంకీర్తన చేయాలండి. శ్రీకుమార్ గారు. జై బాబా జై బాబా శ్రీకుమార్. అండి. జై బాబా. చేయండి సార్, చేయండి. సదయ దేవా శ్రీ మేరు అవతార సద్గురు సర్వేశ మాం పాహి సదయా సదానంద దేవా. భువన మేళను సృష్టి పుష్టి నష్టి జేయు పురుషోత్తముడవఖిల భూతాత్ముడవు మేర్ దేవా శ్రీ మేరు అవతార సద్గురు సర్వేశ మాం పాహి సదయా సదానంద దేవా. నీ దివ్య మహిమచే నిద్రాణమౌ జగతి జాగరిత మొనరింప సనుదంచితివ ప్రభు దేవా శ్రీ మేరు అవతార సద్గురు. భవములేడును బాపి పంపితివి ఎనిమిదికి దయసాప్త భూమికల దాటించు పరమాత్మ దేవా శ్రీ మేర్. నీ సేవయే మాకు నిత్య జీవనముగా సృష్టి అందల్ల
నేను చూచు జ్ఞానదాత దేవా శ్రీ మేరు అవతార సద్గురు సర్వేశమాం పాహి సదయా సదానంద దేవా మమతయ మూల బాపి క్షమత కరుణలనొసగి పాలించు దొర రామ భద్రరాజా వినూత దేవా శ్రీ మేరు అవతార సద్గురు సర్వేశమాం పాహి సదయా సదానంద దేవా జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. శ్రీకుమార్ గారు చక్కని సంకీర్తన వినిపించారు. మీకు జై మెహర్ బాబా. జై బాబా. ఇప్పుడు జి నాగమణి గారు జై బాబా. జై బాబా. జై బాబా. అరుణ గారు చెప్పండి. ఇప్పుడు నాగమణి గారు కొన్నెల గారు చేయమంటున్నారా? సరే, కొన్నెల నాగమణి గారు సంకేతం చేయండి. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం, నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం, నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా. మము మేల్కొల్పదయ చేసిన అవతారుండ నీవే కదా, మము మేల్కొల్పదయ చేసిన అవతారుండ నీవే కదా. మమ్ము దయ చూడరా నీ దరి చేర్చరా, మమ్ము దయ చూడరా నీ దరి చేర్చరా, మౌన రూపానికిదే వందనం, మెహర్ బాబానికిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం, నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా. ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై, ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై, తెలిసి తెలియక చేయు పాపాలకు మమ్ము క్షమించి దరి చేర్చరా. మెహర్ బాబానికిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం, నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా. బాబా నీ ప్రేమ సందేశము పూజ గావించు కాలంబులో, బాబా నీ ప్రేమ సందేశము పూజ గావించు కాలంబులో, బాబా నిన్ను చేరదా నీలో నిదురించెదా, బాబా నిన్ను చేరదా నీలో నిదురించెదా, మెహర్ కోటి నీకిదే వందనం, మెహర్ బాబా నీకిదే వందనం,
మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపములో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా, నిన్ను మరువాలేకున్నామయ్యా బాబా, నిన్ను మరువాలేకున్నామయ్యా. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ అండి. అరణ్య గారు, అప్పారావు గారు, జై బాబా అండి. జయబాబు అండి. నాగమణి గారు చాలా చక్కటి సంకేతం చేశారు. ఇప్పుడు రజనీ గారు ప్రసంగం కొనసాగించాలండి. రజనీ గారు 1 నిమిషమే టైం ఉంది, పర్లేదు, మీరు సంకేతం చేయొచ్చు. అది మీ స్పీచ్ ప్రసంగించండి. జై బాబా అండి. జయబాబు రజనీ గారు. జై బాబా, అందరికీ జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో మనం ఈరోజు సత్యం గురించి తెలుసుకుందాం. అంటే లాస్ట్ వీక్ నిజాయితీ, హానెస్టీ గురించి తెలుసుకున్నాం. ఈ రెండు కూడా దగ్గరగా సంబంధం ఉన్నా కూడా కొంచెం తేడా ఉంది. అది బాబా మాటల్లో మనం తెలుసుకుందాం. అంటే సత్యం అంటే ఏంటి, సత్యానికి యథార్థానికి తేడా ఏంటి, అసలు అత్యున్నత సత్యం అంటే ఏంటి, ఇలాంటి విషయాలు బాబా మాటల్లో మనం తెలుసుకుందాం. బాబా అంటారు, కుంగిపోయే హృదయాన్ని ఉత్తేజపరిచే చిరునవ్వు. అంటే బాధలో ఎవరైనా ఉంటే వాళ్ళని ఉత్తేజపరిచేలా వాళ్ళని చిరునవ్వు చిందించడం, లేదా దుఃఖంలో మునిగి ఉన్న వారికి కొత్త ఆశను, సంతోషాన్ని కలిగించడానికి చెప్పే మాటను, ఇవి కూడా ఒక సేవగా, త్యాగంగా, వీరోచిత స్వార్థ త్యాగంగా చెప్పుకోవడంలో తప్పు లేదు అంటున్నారు బాబా. అంటే ఒక వ్యక్తిని గెలిపించి నిలబెట్టి ఆహ్లాదాన్ని పరిచేదే సత్యము అంటున్నారు. అక్కడ నువ్వు బాధపడినా సరే, అక్కడ అది అబద్ధమైనా సరే, ఆ ఎదుటి మనిషిలో సంతోషాన్ని, ఆ చిరునవ్వుని, లేదా అతను పడిపోయే టైంలో అతను నిలబెట్టే విధానాన్ని, ఇవన్నీ కూడా సత్యం కింద వస్తాయి అంటున్నాడు తండ్రి. అంటే ఇతరుల మనసును నొప్పించనిది నిజం అనబడుతుంది అంటున్నారు బాబా. మనం జాగ్రత్తగా గమనించాలి. సత్యము, నిజం అంటే మనం ఏమనుకుంటాం, అబద్ధం ఆడకుండా నిజం చెప్పడమే నిజం, అదే నిజం అనుకుంటున్నాం. కానీ బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇతరుల మనసును నొప్పించనిది నిజం అంటున్నారు. వాళ్ళ మనసు నొప్పించకుండా ఉంటే చాలట, అది అబద్ధమైన నిజం అంటున్నారు బాబా. అబద్ధం ఆడరాదు, సత్యమే పలకవలను అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ అది నిజమే అంటున్నారు బాబా. అది కరెక్టే, కానీ అబద్ధం చెప్పడం తప్పు, అది పాపం కూడా. పెద్దలు చెప్పేది, బాబా చెప్పేది కూడా అదే అంటున్నారు. బాబా ఏమంటున్నారు, మన ఇక్కడ అబద్ధానికి కరెక్ట్ నిర్వచనం చెప్తున్నారు బాబా, నిజానికి కరెక్ట్ నిర్వచనం చెప్తున్నారు. పెద్దలు ఏమనేవారు, అబద్ధం ఆడరాదు, సత్యమే పలకవలను అంటున్నారు. అబద్ధం చెప్పడం తప్పు, పాపం కూడా. కానీ నిజం చెప్పడం ఒక్కొక్కసారి ఇబ్బందిగా ఉంటుంది, అప్పుడు నువ్వు లౌక్యం, సమయస్ఫూర్తి ఉపయోగించాలి అంటున్నారు బాబా. అంటే అది అబద్ధమైనా కూడా అది చెప్పడం వల్ల ఇతర వ్యక్తి సంతోషపడతాడు, ఆనందపడతాడు. అతను కృంగిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆ మాట వల్ల అతను సంతోషపడతాడు అంటే అది అబద్ధమైన నిజమే అవుతుంది అంటున్నారు బాబా. అది ఒక్కొక్కసారి మనకి ఇబ్బందిగా ఉంటుంది, కానీ అలాంటి టైంలో నువ్వు లౌక్యం, సమయస్ఫూర్తి ఉపయోగించాలి అంటున్నారు. అంటే చాలా మంది ఏంటంటే, నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తానండి, నేను మనసులో ఏం దాచుకోను, నాకు ఇక్కడ ఏం తోస్తే అదే మాట్లాడేస్తాను అంటూ ఉంటారు. బాబా అది చాలా తప్పు అంటున్నారు. కానీ ఎదుటివారు బాధపడుతున్నారు అని చూడకుండా మాట్లాడేస్తారు, అది చాలా తప్పు. ఎప్పుడూ కూడా ఎదుటివారి మనసు నొప్పించేలాగా నువ్వు నిజం చెప్పకూడదు అంటున్నారు. అది నిజమైనా సరే వాళ్ళు నొప్పించుకుంటారు అనుకున్నప్పుడు నువ్వు నిజం చెప్పకూడదు అంటున్నారు. ఒక బాబా విషయంలోనే చూడండి, ఒక పాట పాడినా, ఒక మాట మాట్లాడినా, ఒక సంగతి ఏదైనా చెప్పినా మనకి నచ్చలేదనుకోండి, అంటే కొంచెం శృతి జ్ఞానం ఉండి, కొంచెం సంగీత జ్ఞానం ఉన్న వాళ్ళకి నచ్చదు. ఇలా పాడుతున్నారంటండి, ఇలా భయంకరంగా పాడకూడదండి అంటారు. కానీ అక్కడ జడ్జి చేయడానికి మనమెవరం, ఆ జడ్జిమెంట్ ఆయన ఇస్తాడు. అక్కడ వాడు హృదయపూర్తిగా పాడుతున్నాడా లేదా అనేదే బాబా చూస్తాడు. అది బాబా చూసేదాన్ని మనం ఎక్కడ జడ్జి చేయగలం. కాబట్టి వాళ్ళు ఒకవేళ ఎలా పాడామండి అంటే, బాగానే పాడారండనో, లేకపోతే కొంచెం మంచి ప్రయత్నం చెయ్యండనో,
లేకపోతే ఇంకొంచెం గట్టి ప్రయత్నం చేస్తే మీరు మంచి సింగర్ అవుతారని ఇలా అనాలి తప్ప మీరు అస్సలు బాగా పాడలేదండి, మీరు అసలు పాడకండి, మీ వాయిస్ బాగలేదు, ఇలా డైరెక్ట్ గా అది నిజమే కానీ అలా చెప్పొద్దు అంటున్నారు బాబా. వారి మనసు నొప్పించితే అది నిజం అనిపించుకోదు అంటున్నారు. నేను కరెక్టే చెప్పాను కదా, వాడి వాయిస్ బాగోలేదు కనుక బాగోలేదని చెప్పాను, అది నిజమే కదా అని మీకు అనిపిస్తుంది. కానీ అక్కడ వాడి మనస్సు, ఆ హృదయంలో భగవంతుడు ఉంటాడు కదా, ఆ భగవంతుడు బాధపడతాడు అంటున్నారు బాబా. కాబట్టి ఎవరి మనస్సును నొప్పించితే, ఆ మాట మాట్లాడినప్పుడు వారి మనసు నొప్పిపడుతుందో అది నిజం కాదు అంటున్నారు బాబా. దీనికి చాలా చక్కని ఉదాహరణ చెప్పారు బాబా. ఒక అందం లేని స్త్రీ ఉందనుకోండి, ఆమె దగ్గరికి వెళ్ళి, ఒక స్త్రీ అవనండి పురుషుడు అవనండి ఎవరైనా సరే, నువ్వు అందంగా లేవు అంటే అది నిజమే, ఆమె అందంగానే లేదు, కానీ అలా మాట్లాడొద్దు అంటున్నారు బాబా. అప్పుడు ఏమవుతుంది, ఆమె హృదయం గాయపడుతుంది. అలా కాక ఆమెలో ఉన్న సుగుణాలు ఉంటాయి కదా, అందం లేకపోయినా భగవంతుడు ఏదో ఒక ఆర్ట్ ఇస్తాడండి. ప్రతి ఆత్మలో, ప్రతి మనిషిలో ఏదో ఒక అందం ఉంటుంది. ఒక కళ్ళో, ఒక ముక్కో, వాళ్ళ మాటో, వాళ్ళ చేతో, వాళ్ళ పనో, వాళ్ళ సర్వీసో, ఏదో ఒకటి అందం లేకుండా బాబా మానవుని సృష్టించడం. కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, అందం గురించి ఆలోచించకు, వాళ్ళలో ఉన్న స్నేహశీలం గాని, ఆ నిర్మలమైన హృదయాన్ని గాని అది చూసి అది చెప్పు, అప్పుడు వాళ్ళు సంతోషిస్తారు, అప్పుడు నువ్వు అబద్ధం చెప్పినట్టు కాదు అంటున్నారు బాబా. ఒక అందవికారి అని మనిషిని చూసి నువ్వు అందంగా లేవు అని ఆమె హృదయాన్ని బాధ పెట్టే కన్నా, నీలో ఉన్న స్నేహగుణం నాకు నచ్చింది, నీ హృదయం చాలా నిర్మలమైనది, నువ్వు ఎంతో బాగా సేవ చేస్తావు, నువ్వు ఎంతో బాగా మాట్లాడతావు, ఇలా మాట్లాడడం వల్ల అది అబద్ధం కాదు, అలా మాట్లాడడం వల్ల వాళ్ళు సంతోషిస్తారు అంటున్నారు. అది అసలైన నిజం అంటున్నాడు బాబా. ఇక్కడ మనం అసలైన సత్యం నిజం గురించి ఒక కథ అండి, ఇది బాబా చెప్పింది. మహమ్మద్ ప్రవక్త కాలంలో జరిగిన ఒక కథ, దీని గురించి మనం తెలుసుకుందాం. మహమ్మద్ ప్రవక్త శిష్యుడైన ఆలీ అంటే, ఆలీ ఉంటాడన్నమాట. అతను ప్రార్థనా మందిరంలో బయట ఉన్న అరుగు మీద కూర్చుని ఉంటాడు. మహమ్మద్ ప్రవక్త శిష్యుడైన ఆలీ ప్రార్థనా మందిరం బయట కూర్చుంటాడు. ఇది మనందరికీ తెలుసున్న కదే. ఒక్కసారి సింపుల్ గా ఒక వ్యక్తి పరిగెట్టుకుంటూ వచ్చి ఈ ఆలీ దగ్గరికి వచ్చి, అయ్యా శత్రువులు నన్ను తరుముతున్నారు, దయచేసి నన్ను రక్షించండి అని ప్రాధేయపడతాడు. అంటే మరి ఆ శత్రువులు వచ్చి ఒకవేళ అడిగారు అనుకోండి, అబద్ధం చెప్పకూడదు కదా. అప్పుడు కానీ ఆలీ ఏం చేస్తాడంటే, నువ్వు వెళ్ళి ప్రార్థనా మందిరంలో తల దాచుకో అని చెప్తాడు. ఆ కాపాడమని రక్షించమని వచ్చిన వ్యక్తిని ప్రార్థనా మందిరంలో పంపించేస్తాడు. ఈ ఆలీ ఏం చేస్తాడంటే, ఇటువైపు కూర్చున్న ఆలీ కుడివైపు కూర్చున్నాడు అనుకోండి, ఎడంవైపు గట్టు మీదకి మారుతాడనమాట. మారి కూర్చుంటాడు, మళ్ళీ తపస్సులో అది ధ్యానిస్తూ ఉంటాడు మహమ్మద్ ప్రవక్త నామం. ఈలోగా శత్రువులు వస్తారు, వచ్చి ఈ ఆలీని అడుగుతారు, అయ్యా ఈ వైపుగా ఎవరైనా వ్యక్తి వచ్చాడా అని అడుగుతాడు. అడితే ఆలీ ఎంత చక్కగా చెప్తాడో చూడండి, నేను ఇక్కడ కూర్చున్నప్పటి నుండి ఎవ్వరూ ఇటు రాలేదు అంటాడు. అంటే ఫస్ట్ కూర్చున్న ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్కి వచ్చేసాడు. ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు, సెకండ్ ప్లేస్ లో ఉన్నప్పుడు శత్రువులు అడిగారు, అంటే సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి అప్పుడు ఆ వచ్చిన వ్యక్తి అడగలేదు. కాబట్టి నేను ఈ సెకండ్ ప్లేస్ లో, అంటే ఇక్కడ కూర్చున్నప్పటి నుండి ఎవ్వరూ నన్ను అడగలేదు, ఇటు రాలేదు అని చెప్తాట. వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. అది అబద్ధం చెప్పినట్టు కాదు, చాలా చాకచక్యంగా మాట్లాడి ఆ మనిషిని రక్షించాడు అంటూ బాబా అంటారు. మీరు నిజమే చెప్పవలసి వచ్చినప్పుడు లౌక్యం ఉపయోగించండి అంటున్నారు బాబా. అంటే లౌక్యం అంటే మనకి ఆ టైంకి లౌక్యం గుర్తు రాలేదనుకోండి, ఆ మాట వలన వాడు బాధపడతాడు అని తెలిసి ఆగిపోవాలన్నమాట. అదే లౌక్యం. ఆ మాట మాట్లాడకుండా ఇంకో మాటకి దాటేయడం. రాకపోతే ఇందాక చెప్పాం కదా, అందవికారంగా ఉన్నారు అంటే వాళ్ళలో ఉన్న గుణాలని గురించి చెప్పడం. అలా లౌక్యం సమయస్ఫూర్తి ఉపయోగించండి అని బాబా, అసలైన సత్యం నిజం అంటే అది, ఆ టైంలో నువ్వు లౌక్యం సమయస్ఫూర్తి ఉపయోగించాలి అన్నారు బాబా. ఇక నెక్స్ట్ బాబా చెప్పేది ఏంటంటే, ఒకసారి ఇరిచిని అడుగుతారండి. ఒక్క నిమిషం. ఇరిచి ఎన్నోసార్లు ఈ సత్యం గురించి చెప్తూ ఉంటాడు. సత్యం ఒక వ్యక్తిని నిలదొక్కునేలా చేసేదే సత్యం అంటున్నారు.
అది మాట అవనండి, చేత అవనండి. ఒక ఇతర వ్యక్తిని నిలబెట్టాలటండి, అంతేగాని కుచించుకుపోయేలాగా, కృంగిపోయేలాగా, బాధపడేలాగా మాట గాని చేత గాని ఉండకూడదు. అలా ఒక వ్యక్తిని నిలబెట్టడమే సత్యం అంటూ సత్యం గురించి ఇరిచి చాలా చక్కగా, ఎంత చక్కగా చెప్పాడంటే ఈ కార్యకర్తలు, ఈ బాబా లవర్స్ గురించి చెప్పాడండి ఇరిచి. అది ఒక్కసారి చదువుకుందాం. ఇది రియల్ ట్రెజర్ అనే పుస్తకంలో రుస్తుంబి ఫల్హాటి రాస్తాడు. ఇరిచి అసలు సత్యం అంటే ఏంటి అని అడిగితే మీకు చెప్తాను వినండి. ఒక బాబా కార్యకర్త ఇరిచి చెప్తున్నాడు, తప్పు చేశాడని గాని లేక చేశాడని గాని తెలిసినప్పుడు, అంటే చేస్తున్నాడని గాని చేశాడని గాని తెలిసినప్పుడు నీవతనికి దానిని చాలా జాగ్రత్తగా చెప్పాలి అంటున్నాడు ఇరిచి. అంటే ముందు బాబా లవర్స్ లోనే అండర్స్టాండింగ్ ఉండాలి. అది చెప్తున్నాడు ఇరిచి. అతని తప్పును నేరుగా మందలిస్తూ అతనికి చెప్తే అతడు దానికి కోపంతో ప్రతిస్పందిస్తాడు. ఒక పని చేస్తున్నప్పుడు బాబా సహవాసులోనే ఉంటుంది, లేకపోతే బాబా సెంటర్లోనే ఉంటాయి. ఎంతో పని చేస్తూ ఉంటాం. ఎవరు ఏది చేసినా బాబా కోసమే చేస్తాం, అంతే కదా. బాబాని సంతోష పెట్టడం కోసం బాబా పని నేను చెయ్యాలనే భావనతో ప్రతి వాళ్ళు చేస్తారు. అందులో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. అందుకే నిరిచి చెప్తున్నాడు, ఆ తప్పు చేస్తున్నప్పుడు గాని చేశాడని తెలిసినప్పుడు గాని నువ్వు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఆ వ్యక్తిని అని చెప్తున్నాడు. ఆ తప్పుని నేరుగా మందలిస్తూ అతనికి చెప్తే, ఏంటయ్యా ఇలా చేసావేంటి బాబా పని, ఇలాగా పాడడం, ఇలాగా డెకరేషన్ చేయడం, నీకు అసలు ఏమీ రాదు, ఇట్లా డైరెక్ట్ గా నువ్వు అటాక్ అయితే కనుక కోపంతో మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, రివర్స్ అవుతాడు. ఎవరికైనా సహజ మానవుల్లో ఒక మాట అంటే ఎవ్వరూ పడరు, కానీ దాన్ని చాలా లౌకికంగా సమయస్ఫూర్తిగా చెప్పాలి నువ్వు అంటున్నాడు రిచి. ఎందుకంటే అతనిని మీరు దోషిగా ఎంచి దండిస్తున్నారని నిజంగా మీరు అలాంటి ఉద్దేశంతో చెయ్యకపోయినా అతడు భావించి మీకు ఎదురు తిరిగి మిమ్మల్ని మళ్ళీ గొడవ పెట్టుకుంటాడు. అంటే మీ ఉద్దేశం ఏంటి, బాబా వర్క్ చాలా చక్కగా అందంగా జరగాలనే ఉద్దేశంతో దెబ్బలాడతారు. కానీ అతను ఎలా తీసుకుంటాడు, కోపం కొద్దే నన్ను దెబ్బలాడుతున్నాడని తీసుకుంటాడు. అంటే ఇద్దరు కార్యకర్తల మధ్య జరిగే విభేదాల గురించి చెప్తున్నాడు ఇరిచి. ఎవరైనా తన పైన జరిగిన దాడికి ఎదురు దాడి అలాగే చేస్తారు అంటున్నాడు ఇరిచి. ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు అన్నప్పుడు ఇంకో వ్యక్తి గమనిస్తే కనుక చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అంటున్నారు ఇరిచి. అందువల్ల నీవు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అతని తప్పుని చెప్పడానికి ముందు అతనితో ప్రేమగా సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. అతనిని నీ ప్రేమతో ఆకట్టుకోవాలి. అతని శ్రమ, బాబా కోసం చేసే పనిని ఎలా మెచ్చుకుంటున్నారో అతనికి తెలియజేయాలి. అతను చేసిన మంచి పనులకు అతనిని కాస్త పొగడాలి. ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడగాలి. అంటే వెంటనే డైరెక్ట్ గా ఇలా చేస్తున్నావేంటి, ఇంత వరస్ట్ గా ఇట్లా కాదు నువ్వు అటాక్ అవ్వాల్సింది. ఫస్ట్ ముందు అతని మీద ప్రేమ చూపించాలి. నువ్వు చాలా కష్టపడుతున్నావు బాబా వర్క్ లో, నీ పనికి బాబా చాలా సంతోషిస్తున్నారు, నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ ఈ పనిలో ఇంకొంచెం అందంగా, ఇంకొంచెం శ్రద్ధగా, ఇంకొంచెం హృదయం పెట్టి చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆ పని. అది పాటైనా, మాటైనా, సేవైనా, ఏదైనా సరే మీరు డైరెక్ట్ గా అనకుండా ఇలా చిన్న చిన్న పదాలు, మంచి మంచి మాటలతో సమయస్ఫూర్తిని ఉపయోగించి మీరు మాట్లాడి ఆ తర్వాత అతని తప్పును దిద్దుకోవలసిన అంశానికి అప్పుడు చెప్పండి. అప్పుడు జాగ్రత్తగా అతడు సరైన పద్ధతిలో మీరు చెప్పడం వల్ల అతను మామూలు పరిస్థితికి వచ్చేస్తాడు, కోపం తెచ్చుకోడు, ఇంకొంచెం పనిలో శ్రద్ధ వహిస్తాడు అంటున్నారు రిచి. అసలు ఎంత చక్కటి, మనకి తెలుసున్న విషయమే కానీ పొరపాటున గబుక్కును అనేస్తాం. ఇలా చేశారేంటండి, ఇలా పాడారేంటండి, ఇలా డెకరేషన్ చేసి అనేస్తాం. కానీ ఇరిచి చెప్తున్నాడు ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే ప్రేమ వలన అని చెప్తున్నాడు ఇరిచి. అందుకే బాబా ప్రతిసారి ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ వల్ల ఏమవుతుందండి, సరిపుచ్చుకుంటాం, సరిదిద్దుకుంటాం, సర్దుబాటు చేసుకుంటాం, ఎన్నో చేసుకుంటాం. ఎందుకంటే జస్ట్ రైల్లో సీట్ ఇచ్చిన వాళ్ళకే మనం థ్యాంక్స్ చెప్తాం దిగిపోయే ముందు. అలాంటిది మనం బాబా లవర్స్ అందరం చేసేది బాబా వర్కే. ఇది అర్థం చేసుకుంటే ఇది బాబా కోసం వాళ్ళు చేస్తున్న తాపత్రయం, నాది అదే తాపత్రయం, వాళ్ళది అదే తాపత్రయం. అంటే బాబా వర్క్ చెయ్యాలనే తాపత్రయంతో కొన్ని తప్పులు జరుగుతాయి. అవి జరిగినప్పుడు ఒకళ్ళకొకళ్ళు అండర్స్టాండింగ్ మీద ఆ పనిని జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా దెబ్బలాడుకుంటే బాబా సంతోషపడరు అంటున్నారు ఇరిచి.
కాబట్టి మీరు ఏం చేయాలంటే అతడు చేసేది తప్పని చెప్పకుండా దానిని చేయడంలో ఎంచుకోవలసిన విధానాన్ని, అతడే ఎంచుకున్న విధానాన్ని దానిని సూచించి ఆచరించేలా చెయ్యాలి అంటున్నారు. ఇందాక చెప్పాం కదా, ఈ పనిని ఇంకొంచెం అందంగా, ఇంకొంచెం హృదయం పెట్టి, ఇంకొంచెం శ్రమ, ఇంకొంచెం ఓపిక, ఇలాంటి మాటలతో అతని ప్రేమతో దగ్గరికి తీసుకుని ఈ మాటలు కనుక అంటే ఇది కూడా ఒక దివ్యమైన కళ అంటున్నారు ఇరిచి. అంటే ఒక వ్యక్తిని శాంతపరచడం, ఒక వ్యక్తిని సాటిస్ఫై చేయడం, ఇవన్నీ చాలా కష్టం. ఇవన్నీ సమకూరాలంటే ముందు ప్రేమ కలిగి ఉండాలి అంటున్నాడు ఇరిచి. ఆ ప్రేమ వలన ఏమవుతుందంటే గబుక్కున మాట విసిరేయమండి, సర్దుకుపోతాం, ప్రేమగానే చెప్తాం, మళ్ళీ అతను ఆ వర్క్ని ఇంకొంచెం బాగా చేసేలా అవకాశం ఉంటుంది ప్రేమ వలన. కాబట్టి ఇరిచి అదే చెప్తున్నారు, ఏదైనా ఒక కార్యకర్త తప్పు చేస్తే కనుక గబుక్కున మాట అనేయకుండా చాలా జాగ్రత్తగా సమయస్ఫూర్తి ఉపయోగించి, అది ఒక దివ్యమైన కళ అంటున్నారు. నిజమే, కళ అది, నిజంగా ఇది కూడా ఒక కళే. ఒక మనిషిని మనం సాటిస్ఫై చేసి అతన్ని నిలబెట్టాలి అంటే కనుక కళగానే, అంటే ఒక ఆర్ట్ అండి. ఒక మనిషిని మనం మెచ్చుకోవాలి అంటే అతనిలో ఎన్ని సుగుణాలు లేకపోయినా కూడా ఉన్న పాజిటివ్నే తీసుకుని ఆ నెగిటివ్ నెమ్మదిగా చెప్పాలన్నమాట. ఇది చదివి చెప్తున్నాడు. మణిజా అంటారు, హిందీలో రాశారు ఇక్కడ, కరోతో ఐసా ఖుదా బి ఖుష్ హో ఔర్ సైతాన్ బి నారాజ్ నహా అంటున్నారు. అంటే మీరు ఎలా నడుచుకోవాలంటే భగవంతుడు సంతోషించడమే కాదు, దెయ్యాలను కూడా నొప్పించకూడదు అంటున్నారు మణిజ. అసలు ఎంత చక్కగా హాస్యంగా రాశారో చూడండి ఇక్కడ. కరోతో ఐసాకి ఖుదా బి ఖుష్ హో ఔర్ సైతాన్ బి నారాజ్ నహా అంటున్నారు. అంటే భగవంతుడు సంతోషించడమే కాదు, దెయ్యాలను కూడా నొప్పించకూడదు అంటున్నారు ఇక్కడ. కాబట్టి ఇరిచ్ ఏమంటారంటే, ఎన్నో సందర్భాలలో బాబా మాకు ఆచరించడం కష్టతరమైన ఆదేశాలని ఇచ్చేవారు. మీకు చెప్తాను వాటి ఉదాహరణలు కూడా. వాటిని ఆచరించడానికి మాకు సమయ స్ఫూర్తి కావలసి వచ్చేది. ఉదాహరణకు ఇరిచ్ చెప్తున్నారు, మేము బాబాతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవ్వరికీ ఆయన ఎవరో చెప్పకూడదు. ఎంత కష్టం చూడండి. ఎందుకంటే ఆయన ఎన్ని మాస్కులు తొడిగేసుకున్నా, ఎన్ని కళ్ళజోళ్ళు పెట్టేసుకున్నా బాబా యొక్క దివ్యత్వం బహిర్గతం బయటపడిపోతూ ఉండేది. ఆ తేజం ప్రతి వాళ్ళు కూడా ఆయన అట్రాక్ట్ అయిపోయేవారు. ఆ ట్రైన్లో కానీ బస్సులో ఎక్కడికైనా బాబాతో ప్రయాణం చేస్తుంటే అడిగేవారు, బాబా ఈయనెవరండి అని. అలాంటి టైంలో మేము ఎలా వ్యవహరించేవాళ్ళమో చెప్తున్నాడు ఇరిచి. ఎవరైనా బాబా వైపు చూపించి ఆయన ఎవరు అని అడిగితే మేమేం చేయాలి? ఎందుకంటే బాబా చెప్పొద్దన్నారు, నేనెవరో చెప్పకండి ఎవరికి అన్నారు. అబద్ధం అసలు చెప్పకూడదనేది బాబా ఆదేశం. మరి అలాంటి సందర్భాల్లో మేము సత్యం కూడా చెప్పరాదు కదా. మరి అబద్ధం చెప్పొద్దన్నారు, సత్యం చెప్పేయాలంటే నేనెవరో చెప్పకూడదు అంటున్నారు. ఇలాంటి టైంలో మేము ఏం చేసేవాళ్ళమో తెలుసా అంటున్నారు ఇరిచి. అందువల్ల నేనేం చేసేవాడినంటే, అది ఎవరైనా వీరు మెహర్ బాబాయేనా అని అడిగితే వినబడినట్లు నటించేవాడిని. ఫస్ట్ ఏమనేవాడు ఇరిచి, క్షమించండి నాకు వినబడదు, గట్టిగా చెప్పండి అనేవట. అతను గట్టిగా చెప్తే మెహర్ బాబాయ్ అని మళ్ళీ గట్టిగా అరిస్తే ఇంకా వినిపించట్లేనట్టుగా నటించేవట. చాలా సార్లు అతను మెహర్ బాబాయేనా అంటే ఇంకా వినబడలేనట్టే, అంటే చాలా చెవిటి వాళ్ళ బిహేవ్ చేసేవట. ఆఖరికి మెహర్ బాబా పేరంటే కూడా వీడికి తెలియదురా బాబు, వీడిని ఎందుకు అడగడం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయేవారట. అంత యాక్షన్ చేసేవాళ్ళు వాళ్ళు. దీనివల్ల ఏమవుతుంది, బాబా చెప్పినట్లుగా మెహర్ బాబా అని చెప్పలేదు, అబద్ధము చెప్పలేదు. అంటే అక్కడ లౌకిక ఆ సమయస్ఫూర్తి, అంటే చాలా తెలివిగా తప్పించుకునే వాళ్ళం మేము అని చెప్తున్నాడు ఇరిచి. అలా మేము చెప్పేసరికి ఆ బృందం దిగిపోయేది, దానివల్ల మేము బయటపడేవాళ్ళం. అలా ఉండేది బాబాతో మా ప్రయాణం. ఆయన మెహర్ బాబా కాదు అని చెప్పకూడదు, అది అబద్ధం కనుక బాబాకు అది ఇష్టం ఉండదు కనుక అలా అని నిజము చెప్పకూడదు. అలా సమయస్ఫూర్తిగా ఆ చెవిటితనం ఉపయోగించుకుని నేను బయటపడేవాడిని అంటున్నారు ఇరిచి. అంటే ఇక్కడ కూడా సమయస్ఫూర్తి ఉపయోగించాను చెప్తున్నారు ఇరిచి. అంటే ఇరిచి చెప్పిన ఈ విషయాలైనా ఏదైనా కూడా ఎవరిని నొప్పించకూడదు, నొప్పించక తానొవ్వక అంటారు చూడండి. అట్లా దాని వల్ల కూడా మనకు ఒక సంస్కారము, మనకు ఒక బంధనం ఏర్పడుతుంది కనుకే బాబా ఏది కూడా కూడదు అంటారు. అందుకే మై విష్ ఇచ్చారు బాబా, ఇవే చెయ్యండి, ఇలాగే ఉండండి అన్నారు. అందుకే నా ప్రేమికుడు అన్నవాడు ఇలాగే ఉండాలని మై విష్ ఇచ్చింది అందుకే బాబా. కాబట్టి ఇరిచి చెప్పినట్లుగా ఎలాంటి సమయంలోనైనా కూడా
మనం అబద్ధం ఆడకూడదు. నిజం చెప్పేది అంటే ఆ నిజం చెప్పడం వల్ల ఎవరైనా బాధపడతారు, వాళ్ళకి ఇబ్బంది పడుతుంది అంటే అక్కడ అబద్ధమే చెప్పడం మంచిది అంటున్నారు ఇరిచి. మరి ఇక అత్యున్నత సత్యం గురించి కూడా మణిజ చెప్పిన విషయం ఒకటి తెలుసుకుందామండి. ఈ అత్యున్నత సత్యం అంటే ఏంటి, అసలు యథార్థం అంటే ఏమిటి, సత్యం అంటే ఏంటి, ఈ విషయాలు కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ అత్యున్నత సత్యం గురించి ఒక చిన్న సంఘటన ఏంటంటే, మెహరాబాద్లో ఉంటున్నప్పుడు కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఉంటాయి. ఎంత మండలైనా, ఎంత ట్రస్ట్ సభ్యులైనా, ఎంత సేవ చేద్దామని అక్కడికి వెళ్ళినా కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్లు. ఒకతను వచ్చి మణిజతోటి, ఇది రుస్తుంబి వల్హాటి రాసిందే, ఇది కూడా రియల్ ట్రెజర్ లోంచి తీసుకున్నాను నేను. ఒక అతను వచ్చి మణిజతో బాధతో చెప్పుకుంటాడు అన్నమాట. మణిజ, మీరు చూసారా, మీరు చైర్మన్, అతను వాళ్ళందరూ నన్ను అవమానపరుస్తున్నారు, అది అబద్ధం, అయినా సత్యం అని చెప్పి నన్నేమో అవమానపరిచి నాకు చాలా బాధ కలిగిస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ ఇస్తాడు. అంటే అందరికీ తెలుసు అది సత్యమే, అబద్ధం కాదు అని. కానీ మణిజ ఉంటుందో చూడండి, నేను చైర్మన్ అయినప్పటికీ ఈ విషయాన్ని ఇప్పుడే వింటున్నాను అందుట మణిజ అంటూ. ఇక్కడి వాళ్ళు చాలా పని ఒత్తిడిలో బిజీగా ఉండడంతో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇందాక ఇరిచ్ ఎలా చెప్పాడు, ప్రేమతో ముందు సంభాళించండి వాళ్ళని అన్నారు కదా. మణిజ ఇప్పుడు అదే చెప్తోంది. వెంటనే రియాక్ట్ అయిపోలేదు మణిజ. నువ్వు అవమానపడ్డావా, అయ్యో పాపం వాళ్ళ సంగతి చూస్తాను, ఇలా అంటలేదు మణిజ. మణిజ ఏమంటోంది, నేను చైర్మన్ అయినప్పటికీ ఈ విషయాన్ని ఇప్పుడే వింటున్నాను. అంటే పెద్ద పోస్ట్ లో ఉంది కదా అని కంప్లైంట్ ఆవిడకి ఇచ్చుకున్నాడు అతను. కానీ మణిజ చెప్తోంది, ఇప్పుడే వింటున్నాను, ఇక్కడ వాళ్ళు చాలా పని ఒత్తిడిలో బిజీగా ఉండడంతో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నాకు కూడా ఇలా చాలా సార్లు జరిగింది. మీరు మనసులో పెట్టుకోకండి. బాబా పనిలో తనములకలైనప్పుడు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. బయట ప్రపంచంలో ఉండే వాళ్ళకంటే బాబా వాతావరణంలో ఉండే వాళ్ళకే ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతాయి అదట. అంటే చూడండి, అతన్ని కలిపేసుకుంది. అంటే మనం అందరం ఒక్కటే అనే భావన, మండలితో కలుపుకున్న సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది చూడండి. అందరం కూడా బాబా పనుల్లో బిజీగా ఉంటాం, ఇలాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి, ఇవేమీ పట్టించుకోకండి. బయట ప్రపంచం కంటే కూడా ఇక్కడ ఎక్కువ ఇలాంటి సంఘటనలు జరుగుతాయి, ఇదేం కొత్త కాదు అంటోంది మణిజ. అంటూ మణిజ అంటారు, ప్రతి ఒక్క ఆత్మతోటి బాబా పనిచేస్తున్నాడు, ఆయన పనిచేసే వేగం మనల్ని ముంచేస్తూ ఉంటుంది అంటోంది. అంటే నీ మీద వర్క్ చేస్తున్నాడు బాబా, అప్పుడు అవమానాలేంటి, సన్మానాలేంటి, అన్నీ వచ్చేస్తాయి. ఎందుకు, ప్రతి ఒక్క ఆత్మతోనూ బాబాకి పనుంది. మీతో బాబాకి ఏదో పనుంది కనుకే మీ మీద పని వేగవంతం చేయడం కోసమే ఈ అవమానం జరిగింది అని ఆయన శాంతపరుస్తోంది ఆవిడ మణిజ. అంటూ మీరు ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోకండి, క్షమించి విడిచిపెట్టండి, మీ మనసులో ఏం పెట్టుకోకండి. బాబా మీకిచ్చిన సదవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. బాబానే నిరంతరం స్మరించండి. ఆయన తేజస్సు గురించి ఆలోచించండి, లేదా ఆయన కరుణ గురించి ఆలోచించండి. అంటే వాడు నన్ను అవమానపరిచి, ఇలాంటి ఆలోచనల నుంచి బయటపడిపోండి. ఇలా అవమానపడ్డం కూడా బాబా వర్క్ అనుకోండి. ఒకవేళ ఆలోచన వచ్చిందనుకోండి, అప్పుడు మీరేం చేయాలి, నిరంతరం నామస్మరణ చేసుకోండి. ఆ నామస్మరణ కూడా కుదరకపోతే అప్పుడు ఏం చేయాలి, బాబా అందం గురించి ఆలోచించండి, బాబా కరుణ గురించి ఆలోచించండి. అసలు ఎంత మంచి వేలోకి మనం వెళ్ళొచ్చో చెప్తోంది మణిజ. ఆయన తేజస్సు గురించి ఆలోచించండి, లేదా ఆయన కరుణ గురించి ఆలోచించండి. ఇంకా ఆయనకున్న ఇతర దైవీ గుణాల గురించి జ్ఞాపకం చేసుకోండి. ఆయన మన కోసం పడిన యాతన గురించి ఆలోచించండి. అలాంటివి జ్ఞాపకం ఉంచుకోవడం మరియు అలాంటి వాటి గురించి మాట్లాడడం అమూల్యమైనది. ఆయన పనిచేస్తూ అలాంటివి చేస్తే బాబా సంతోషిస్తారు అంటుంది. అసలు ఎంత కరెక్ట్ వేలో మణిజాతని తీసుకెళ్ళిందో చూడండి. ఈ అవమానం ఇవన్నీ కూడా బాబా వర్క్. అంటే నీ మీద ఏదో వర్క్ చేస్తున్నాడు, అది నువ్వు పట్టించుకోకు, అసలు మనసులో పెట్టుకోకు, క్షమించేసేయి. కానీ ఆ టైంలో నీ మనసు డిస్టర్బెన్స్ అయితే నువ్వేం చేయాలి, బాబా మన కోసం ఎంత కష్టపడ్డాడు, ఆయనలో ఎన్ని దైవీ గుణాలు ఉన్నాయి, కరుణ, ప్రేమ, జాలి, క్షమాగుణం, ఇన్ని ఉన్నాయి. ఈ గుణాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు వర్క్ చేసుకున్నావు అనుకో, బాబా చాలా సంతోషిస్తాడు అని చెప్పింట. ఈ మాటలు వినేసరికి ఆ వచ్చిన అతను కంప్లైంట్ సంగతే మర్చిపోయి కళ్ళమ్మటి నీళ్లతో మణిజాకి జైబాబా చెప్పి వెళ్ళిపోయాడండి. అసలు ఎంత అద్భుత సంఘటన అని రాస్తున్నారు రుస్తుం.
అంటూ రుస్తుం అంటారు మణిజతోటి, మణిజ అతను అవమానపడ్డాడని, అతడి దగ్గర అసత్యం జరుగుతుందని మీకు ఇదివరకే తెలుసు కదా, మరి మీరు అబద్ధం ఆడినట్టు కాదా అని అడిగట. అంటే మణిజాకు ముందే తెలుసు అతని గురించి, కానీ అతను వచ్చి చెప్తే ఏమని చెప్తోంది, నేను ట్రస్ట్ చైర్నైనా నేను ఇప్పుడే వింటున్నాను అంది. అంటే రుస్తుం అంటున్నాడు, ఇదివరకు విన్నావు కదా ఈ మాట, మళ్ళీ అతను వచ్చి చెప్తే అదేదో కొత్త విషయంగా ఇప్పుడే విన్నట్లు చెప్తున్నావు, ఇది అబద్ధం కాదా అని అడిగట రుస్తుం. అడిగితే మణిజ అంటుంది, ఈ విషయం నేను చాలా రోజుల క్రితం విన్నాను, అతనితో అలా నాతో ఇలా చెబుతున్న మణిజ అతనితో అంటే ఆ రుస్తుం చెప్తున్నాడు. ఆ మణిజ ఏమంటోంది, మీకు మీకు తెలియదని అడుగుతున్నావు కదా, నేనే స్వయంగా చెప్పాను ఈ విషయం, అతను ఇలా అవమానపడుతున్నాడు, బాధపడుతున్నాడు మణిజ, ఒకసారి చూడండి నేను చెప్పాను కదా, కానీ ఇదేదో ఫస్ట్ టైం విన్నట్టుగా మీరు అతన్ని అలా తీసుకుంటున్నారు, మీరు అబద్ధం ఆడినట్టు కాదా అంటే మణిజ అంటుంది నవ్వుతూ, అది కరెక్టే, అతడు చెబుతుండగా వినడం ఇదే ప్రథమం కదా అంటోంది. అసలు ఎంత బాగుందో చూడండి. మనం ఈ ఒక మాట డైరెక్ట్ గా వాళ్ళ నుంచి వినం, ఎవరెవరో చెప్పింది వినేసి మనం రియాక్ట్ అయిపోతూ ఉంటాం. కానీ అది కాదు, డైరెక్ట్ గా ఎవరైతే మన అన్నారో వాళ్ళ నుంచి మనం ఆ మాట పడితే, ఆ మాట వింటే అప్పుడు మనం అటాక్ అవ్వాలి. అలా కాదు, మనం ఏం చేస్తామంటే ఎవరో మూడో వ్యక్తి ద్వారా వినేసి వాళ్ళ మీద కోపం తెచ్చేసుకుని, వాళ్ళ మీద ఈర్ష్య పెంచేసుకుని, కక్షలు పెంచేసుకుని, బంధాలు తెంచేసుకుని చాలా 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 చేసేస్తాం మనం. కానీ ఈ మణిజ చూడండి ఎంత బాగా చెప్తుందో, నేను అందరి ద్వారా విన్నాను, కానీ ఆ వ్యక్తి డైరెక్ట్ గా వచ్చి చెప్పడం అన్నది ఇదే ప్రథమం కదా అంటోంది మణిజ. నాకు ఈ విషయం అంతకు ముందే తెలుసన్న విషయం అతనితో చెప్పలేదు అంతే. అంటే నేను ఆ విషయం చెప్పలేదు కానీ ఆ విషయం అతను చెప్తున్నాడు ప్రథమంగా వింటున్నానని చెప్పడంలో అది అబద్ధం కాదు కదా అంటూ, అంటే అంత హాస్యంగా అంత ఎంజాయ్ చేసేవారండి వాళ్ళు. ప్రతి దాన్ని కూడా ప్రేమతో, బాబా సంతోషాన్ని కోరుతూ అక్కడ వాతావరణాన్ని అంతా చాలా చక్కగా మార్చేసేవారు ఈ మండలి సభ్యులంతా కూడా. అందుకని మణిజ ఏమంటుందంటే సఖ్యత కోసమే ఇలా చేశాను అంటోంది. అంటే ఒకవేళ అతను అన్నాడు అనుకోండి, వెంటనే వెళ్ళి ఆ మూడో వ్యక్తిని రియాక్ట్ అయిపోయి గొడవ పెట్టేస్తే అక్కడ వాతావరణం అంతా పాడైపోతుంది, అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఉన్న సఖ్యత కూడా పోతుంది, కొంచెం కొంచెంగా ఉన్న ఆ బంధం కూడా తెగిపోతుంది. ఆ ట్రస్టీ ఎంత శాంతించాడో చూసావా, మన జీవితాలలో అలా చేయాలనే బాబా ఆశిస్తాడు అంటున్నారు మణిజ. అంటే ఎప్పుడైతే ఎవరైనా నిన్ను ఏదైనా అంటే డైరెక్ట్ గా వచ్చి అతనితో మాట్లాడాలి తప్ప, మూడో వ్యక్తితో విన్న మాటల ద్వారా ఆ వ్యక్తిని డైరెక్ట్ గా అటాక్ చేయడం, ఆ వాతావరణాన్ని అంతా పాడు చేసేయడం, ఇవన్నీ ఏమవుతుందంటే మంచి బంధాన్ని తెంచినట్టు అవుతుంది. కానీ బాబాకి అది ఇష్టం ఉండదు, బాబాకి ఇదే ఇష్టం అంటున్నారు. అంటే ఆ సఖ్యత నిలబెట్టడం కోసం మనం చేసే ఏ పనైనా బాబాకి ఇష్టం అంటూ మణిజ అంటారు, ఏది ఏమైనా సరే సఖ్యత చెక్కు చెదరకూడదు. బాబా తనతో ఉన్న మండలి ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం అంటే ఇష్టపడేవారు కాదు, మమ్మల్ని మందలించి తన బాధను వ్యక్తపరిచేవారు. అంటే బాబా చెప్పేవారు, నా దగ్గర ఉన్నా కూడా మీకు ఇదే ఇంపార్టెంటా, నేను ఇంపార్టెంట్ కాదా అనేవారు బాబా. అంటే మండలి అంటే మాయ అన్నది ఎవరిని వదలదండి. మండలిలో కూడా గొడవలు ఉండేవి. అప్పుడు బాబా చూసి చూసి విసిగిపోయి మీకు మీరే ముఖ్యం మాట నేను ముఖ్యం కాదా అనేవారట. అంతే దెబ్బకి ఎలాంటి శత్రువుల్లా దెబ్బలాడుకున్న మండలి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఆలింగనం చేసేసుకుని బాబాని క్షమాపణ కోరుకునేవారట. అసలు ఎంత అద్భుతమైన మాట, బాబా ముఖ్యమైనప్పుడు మనకి ఇవన్నీ అసలు అనవసరం అనిపిస్తుంది కదా. వాడన్నాడు, వాడు చెడినాడు, వాడి వల్ల నేను పాడను, నేను ఇలా రాను, సెంటర్కి రాను, సహవాసులో పాల్గొను, నన్ను పిలవలేదు, ఇట్లాంటివన్నీ అస్సలు అవి సెకండరీ. బాబాకి ఫస్ట్ ప్లేస్ ఇస్తే కనుక ఇవన్నీ కూడా అంటే బాబాయే ముఖ్యం అనుకున్నప్పుడు మనం చేయవలసిన పని గురించి చెప్తున్నారు ఈ మణిజ. ఏది ఏమైనా సరే సఖ్యత చెక్కు చెదరకూడదు. బాబా తనతో ఉన్న మండలిని ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం ఇష్టపడేవారు కాదు, మమ్మల్ని మందలించి తన బాధను వ్యక్తపరిచేవారు. బాబా అనేవారు, మీరు నాతో ఉన్నది నన్ను సంతోష పెట్టడానికే అనే విషయాన్ని నిరంతరం గుర్తుంచుకోండి. అలా చేయాలని మీరు నిశ్చయించుకుంటే మీ అహాన్ని, మీ బాధను దిగమింగుకోవాలి. నా అనేదాన్ని పక్కన పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరినొకరు ప్రేమించుకోవాలి అంటున్నారు బాబా.
అంటే ఇక్కడ బాబాకే మొదటి స్థానం. అందుకే నెంబర్ 1 నాగేశ్వరరావు గారు అదే అంటారు, నెంబర్ 1 స్థానం బాబాకి ఇస్తే ఏది కూడా ఆటంకం కాదు. ఏది అంటే ఒక సెంటర్కి వెళ్ళడమైనా, ఒక పాట పాడడమైనా, ఒక బాబా సేవ చేయడమైనా, బాబాని ప్రేమించడమైనా, ఏదైనా సరే ముందు బాబాకి మనం ఇంపార్టెన్స్ ఇస్తే అప్పుడు బాబాయే మొదటి స్థానంలో ఉంటారు. మిగిలినవన్నీ కూడా లాస్ట్ ప్లేస్ లోకి వెళ్ళిపోతాయండి. కాబట్టి మనిజ ఏం చెప్తున్నారంటే, ఎవరైనా నీతో కఠినంగా మరియు కష్టపెట్టేటట్లు ఉండేటట్లయితే బాబా నీవు ఆయనని ఇంకా అధికంగా ప్రేమించాలని కోరుకున్నట్లు అలాంటి వారి కోసం మన స్వార్థాన్ని ఇంకా తగ్గించుకోవాలని అర్థం అంటున్నారు. అది చాలా కష్టం. ఒకళ్ళు మన బాధ పెడుతుంటే వాళ్ళని ఇంకా అధికంగా ప్రేమించమంటున్నాడు తండ్రి. అలా ప్రేమించాలంటే నీ స్వార్థాన్ని కూడా తగ్గించుకోమంటున్నాడు. అప్పుడే బాబా సంతోషిస్తారు. ఎందుకంటే ఒక తల్లి తన బిడ్డ మంచి పని చేసినప్పుడు ఎలా గర్వపడుతుందో, తాను కూడా తన ప్రేమికులు సరైన పని చేసినప్పుడు సంతోషిస్తానని బాబా అన్నారు అంటోంది. ఒక తల్లి తన బిడ్డకి మంచి పని చేస్తే ఎంత పొంగిపోతుంది. ఎంత బాగా చేసావు నాన్న, ఎంత బాగా మాట్లాడా, అంత ఉప్పొంగిపోతాడు తండ్రి మనల్ని చూసి. అంటే ఆయన తండ్రి, మనం బిడ్డలం కనుక అలాంటి పని కనుక నువ్వు చేస్తే బాబా సంతోషిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయాలి దానికోసమే. దేనికోసం? బాబాని సంతోష పెట్టడం కోసం. బాబాతో జీవించడం అంటే ఎల్లప్పుడూ ఆయనను సంతోష పెట్టడం, ఆయనను ఎలా సంతోష పెట్టాలనే తపన కలిగి ఉండడం, అదే ఉన్నతోన్నతమైన సత్యం అంటున్నారు బాబా. అసలు సత్యము అంటే బాబాని సంతోష పెట్టడం. బాబాని సంతోష పెట్టడం అంటే ప్రేమించడం అండి. ఇక ఆఖరిగా బాబా చెప్పే అసలైన సత్యం, ఈ యథార్థం సత్యం గురించి కూడా మనం నెక్స్ట్ వీక్ తెలుసుకుందామండి. ఫైనల్ గా సత్యం గురించి బాబా ఏం చెప్తున్నాడో చెప్పి నేను ముగించేస్తాను. బాబా అంటారు, ప్రతి నది సముద్రంలో కలిసే విధంగా ప్రతి జీవి పరమాత్మలో ఐక్యం కావడం ఆ సత్యం అంటున్నారు. అది సత్యం. సత్యం అంటే ఇంకేం లేదు. ప్రతి జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావాలి. ఈ పరమాత్మలో ఐక్యం కావాలంటే మనం ఏం చేయాలండి? ఇదివరకుట్లా పాత రోజుల్లో యజ్ఞాలు, యాగాలు, సన్యాసాలు అవి కాదు కదా. బాబా చాలా సిలబస్ మార్చేసి చక్కని సులువైన మార్గం, భగవంతుని దరిచేరే మార్గాన్ని చెప్పాడు. రాకపోతే నిరంతర నామస్మరణే నా నిజమైన ఆరాధన అన్నాడు. అంటే ఆ నిరంతర నామస్మరణ వల్ల ఆయన మీద ప్రేమ కలిగి ఆయన ఇచ్చిన ప్రేమ ఎప్పుడో పుచ్చుకున్నాం, కానీ మన ప్రేమ ఆయనకి అందివ్వాలంటే నిరంతర నామస్మరణ చేస్తే కనుక ఆయన కృపకు పాత్రలం అవుతామండి. అప్పుడు మన జీవిత గమ్యం ఆయనలో ఐక్యమవడమే. బాబా ఎప్పుడు చెప్తున్నది కూడా భగవంతుని ప్రేమించడమే లక్ష్యం, భగవంతులో ఐక్యం కావడమే గమ్యం. కనుక ఆ గమ్యం, ఆ సత్యాన్ని చేరుకుంటాం మనమందరం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా రజీ గారు. జై బాబా. చాలా చక్కటి సత్యం గురించి చాలా బాగా చెప్పారండి. బాబా చెప్పింది కూడా అదే కదా, కానీ సత్యం పలకాలంటేనే చాలా కష్టం. దాని గురించి చాలా అవస్థపడుతుంటారు అందరూ. కానీ చాలా బాగా చక్కటి విషయాలు చెప్పారు మీరు. ఇప్పుడు మీకు ధన్యవాదాలండి. జై బాబా. ఇప్పుడు ఎండి వెళ్ళిపోయిన మారుతి ధనలక్ష్మి గారు ఒక సంకేతం చేయాలండి. జై బాబా. జై బాబా అండి. బాబా అవతార్ మెహర్ బాబా की जय. స్మరణ ప్రియ మార చేయనీవయ్యా, మరణలోనే బ్రతుకు సాగనీవయ్యా. ఈ స్మరణ ప్రియ మార చేయనీవయ్యా, స్మరణలోనే బ్రతుకు సాగనీవయ్యా. స్మరణ ప్రియ మార చేయనీవయ్యా. నీ దివ్య కేలిలో ధూళిగా నన్ను మలచి ఆడించినా, నీ దివ్య కేలిలో నన్ను ధూళిగా మలచి ఆడించినా,
నన్ను ఓడించిన నీ స్మరణ ప్రియమార చేయనీవయ్యా స్మరణలోనే బ్రతుకు సాగనీవయ్యా నీ స్మరణ ప్రియమార చేయనీవయ్యా నీ మౌన వీణపై తీగగా నన్ను చేసి పాడించిన నీ మౌన వీణపై తీగగా నన్ను చేసి పాడించిన నన్ను శోధించిన నీ స్మరణ ప్రియమార చేయనీవయ్యా స్మరణలోనే బ్రతుకు సాగనీవయ్యా నీ స్మరణ ప్రియమార చేయనీవయ్యా నీ ప్రేమ కెరలకే ఆహుతిగా నన్ను చేసి దహించిన నీ ప్రేమ కెరలకే ఆహుతిగా నన్ను చేసి దహించిన గర్వమణిగించిన నీ స్మరణ ప్రియమార చేయనీవయ్యా స్మరణలోనే బ్రతుకు సాగనీవయ్యా నీ స్మరణ ప్రియమార చేయనీవయ్యా మెహరు శ్రీ మెహరనుచు మెహరే ఇహ పరమనుచు అలరించిన మెహరు శ్రీ మెహరనుచు మెహరే ఇహ పరమనుచు అలరించి ఆచరణ నలవర్చిన స్మరణ ప్రియమార చేయనీవయ్యా స్మరణలోనే బ్రతుకు సాగనీవయ్యా నీ స్మరణ ప్రియమార చేయనీవయ్యా అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. జై బాబా అండి, చాలా చక్కటి సంకేతం చేశారు. ఇప్పుడు పుష్పలత గారు ఒక సంకేతం చేయాలండి. పుష్ప గారు. జై బాబా. జై బాబా వినబడుతుందా? వినబడుతుందండి. అవతార్ మెహర్ బాబా की जय. श्री मेहरु बाबा श्रीत जन पोषा సేవింతురా వెలరా నీ పాద సేవా ముక్తికి త్రోవా శ్రీ మెహరు బాబా శ్రీత జన పోష వేలరా సేవింతురా వేలరా కనులకు ముందు కమ్మని విందు కాంచితని రూపమే కనులకు ముందు కమ్మని విందు కాంచితని రూపమే కరుణాంతరంగా కమనీయ హృదయ
దయా శ్రీ మెహరు బాబా శ్రీత జన పోష సేవింతురా వేలరా నీ పాద సేవా ముక్తికి త్రోవ శ్రీ మెహరు బాబా శ్రీత జన పోష సేవింతురా వేలరా మంగళనామా మీకే శ్యామ మరువకు మమ్మేలరా మంగళదామా మీకే శ్యామ మరువకు మమ్మేలరా మదిలోని బాబా మము చూడవేరా శ్రీ మెహరు బాబా శ్రీత జన పోష సేవింతురా వేలరా నీ పాద సేవా ముక్తికి త్రోవ శ్రీ మెహరు బాబా శ్రీత జన పోష సేవింతురా వేలరా శరణములే గతే ఎంటిని బాబా శరణము వేడితిరా శరణములే గతే ఎంటిని బాబా శరణము వేడితిరా సర్వేశమమ్మో కావంగరావ శ్రీ మెహరు బాబా శ్రీత జన పోష సేవింతురా వేలరా నీ పాద సేవా ముక్తికి త్రోవ శ్రీ మెహరు బాబా శ్రీత జన పోష సేవింతురా వేలరా సేవింతురా వేలరా అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి అన్నయ్య, జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా చాలా చక్కగా సంకేతం చేశారు. ఇప్పుడు మన రాళ్ళపల్లి గారు ఒక సంకేతం చేయాలి, తర్వాత అరుణ రవీంద్ర గారు ప్రేయర్స్ కి రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా సార్, అందరికీ జై బాబా. జై బాబా. మధురం మధురం మెహనామం మధురసభరితం ప్రభునామం మధురం మధురం మెహనామం మధురసభరితం ప్రభునామం ప్రేమను పంచే ప్రియనామం అహమును త్రుంచే ఘననామం మోక్షమునొసగే పరంధామం అదియే అవతార్ మెహనామం ప్రేమను పంచే ప్రియనామం అహమును త్రుంచే ఘననామం మోక్షమునొసగే పరంధామం అదియే అవతార్ మెహనామం మధురం మధురం మెహనామం మధురసభరితం ప్రభునామం కారుణ్యానికి ప్రతిరూపం కష్ట సుఖాలలో ప్రియనేస్తం కాంచిన చాలు కమనీయం అదియే అవతార్ మెహరూపం కారుణ్యానికి ప్రతిరూపం కష్ట సుఖాలలో ప్రియనేస్తం కాంచిన చాలు కమనీయం అదియే అవతార్ మెహరూపం
మధురం మధురం మెహనామం మధురసభరితం ప్రభునామం ప్రియమండలికి మధుపానం ప్రియతమ బాబా గుణధామం తన్మయ చిన్మయ దరహాసం తన్మయ చిన్మయ దరహాసం అది ఏ అవతార్ సహవాసం ప్రియమండలికి మధుపానం ప్రియతమ బాబా గుణధామం తన్మయ చిన్మయ దరహాసం అది ఏ అవతార్ సహవాసం మధురం మధురం మెహనామం మధురసభరితం ప్రభునామం మధురం మధురం మెహనామం మధురసభరితం ప్రభునామం మధురం మధురం మెహనామం మధురసభరితం ప్రభునామం అవతార్ మెహర్ బాబాకి జై బాబా సార్. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి, చాలా చక్కటి సంకేతం చేశారు. ఇప్పుడు అరుణ గారు ప్రేయర్ చేయండి. అరుణ రవీంద్రన్ గారు ప్రేయర్ చేయండి. ఇంకొక సంకీర్తన ఇవ్వండి, టైం ఉంది. టైం లేదు కదమ్మా. 5:45 సరే, విశాల్ గారు, పర్వం విశాల్ గారు ఒక సంకేతం చేయండి. విశాల్ గారు ఒక సంకేతం చేయండి. విశాల్ గారు లేరు. బిఆర్ 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 మీరు ఒక సంకేతం చేయండి. మాలతి గారు, మాలతి గారు ఒక సంకేతం చేయండి. లేరా? చేయండి. మెహర్ బాబా की जय. मेहर बाबा नीवे మా జీవితం, मेहर बाबा नीवे మా జీవితం. ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే మేమంకితం. मेहर बाबा नीवे మా జీవితం. సదా నిన్ను కోరి చిదానంద రూప, సదా నీదు ప్రేమే ప్రసాదించుమయ్యా. సదా నిన్ను కోరి చిదానంద రూప, సదా నీదు ప్రేమే ప్రసాదించుమయ్యా. పూజించాము నిన్నే, పూజించాము నిన్నే మీరు దైవమా. మీరు బాబా నీవే మా జీవితం. ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే మేమంకితం. मेहर बाबा नीवे మా జీవితం. ఆచరించలేము నీ సూక్తులన్నీ, అనుసరించలేము నీ బాటలోన. ఆచరించలేము నీ సూక్తులన్నీ, అనుసరించలేము నీ బాటలోన. ఆరాధించినాము, ఆరాధించినాము నీ ప్రేమకే. మీరు బాబా నీవే మా జీవితం. ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే మేమంకితం.
మేరు బాబా నీవే మా జీవితం ప్రేమలోన నీవు మాయలోన మేము హృదయలోన విన్నా నిన్ను కాంచలేము ప్రేమలోన నీవు మాయలోన మేము హృదయలోన ఉన్నా నిన్ను కాంచలేము నిన్నే కోరినాము నిన్నే కోరినాము మేరు దైవమా మేరు బాబా నీవే మా జీవితం ప్రేమ తండ్రి నీకే ప్రేమ తండ్రి నీకే మేమంకితం మేరు బాబా నీవే మా జీవితం మేరు బాబా నీవే మా జీవితం జై బాబా అండి అప్పారావు గారు థ్యాంక్ యూ అందరికి జై బాబా జై జై బాబా బాబా అండి జై బాబా మాలతి గారు జై బాబా చక్కటి సంకేతం చేశారు. ఇప్పుడు అరుణ గారు ప్రేయర్ చేయండి. విశాలి గారు 2 minutes నామం చేస్తారు. జై బాబా అండి. అరుణ రవీందర్ గారు ప్రేయర్ చేయండి. అరుణ గారు మెహర్ బాబా ఓ పర్వర్తిగార్ సర్వపోషక సర్వరక్షక నీవు ఆదియును అంతమును లేనివాడవు అద్వైడవు నిరుపమానుడవు నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు నీవు అపరిమితుడవు గంభీరుడవు ఊహాతీతుడవు భావనాతీతుడవు శాశ్వతుడవు నాశనము లేనివాడవు నీవు అవిభాజ్యుడవు దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరునూ చూడజాలరు నీవు ఎల్లప్పుడూ నుండివి నీవు మరియు ఎల్లప్పుడూ నున్నావు నీవు ఎల్లప్పుడూ నొందువు నీవు అంతటను గలవు నీవు అన్నింటనున్నావు మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనున్నావు నీవు ఆకాశమునగలవు పాతాళమునగలవు నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు అన్ని భూమికలందున్నావు అన్ని భూమికి అతీతుడవు నీవు 3 లోకములలోనున్నావు ముల్లోకాల కావల కూడా నున్నావు నీవు అగోచరుడవు స్వతంత్రుడవు నీవు సృష్టికర్తవు ప్రభులకు ప్రభుడవు నీవు అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు నీవు సర్వశక్తిమంతుడవు సర్వవ్యాపివి నీవు అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందమును నీవు జ్ఞాన సాగరుడవు సర్వజ్ఞుడవు అనంత జ్ఞానివి నీవు త్రికాల వేదివి జ్ఞానమే నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడవు నీవు ఆత్మలకెల్లా ఆత్మవు అనంత గుణ విశిష్టుడు నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి నీవు సత్యమునకు మూలము ప్రేమ మహాసాగరుడవు నీవు పురాణ పురుషుడవు సర్వోత్తముడవు నీవు ప్రభుడవు పరమేశ్వరుడవు నీవు పరుడవు పరాత్పరుడవు నీవు పరబ్రహ్మవు పరమాత్మవు అల్లాహ్ ఇలాహ్ యజ్దాన్ అకుర్మజ్దా ప్రియతముడైన భగవంతుడవు నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు అవతార్ మెహర్ బాబా కీ జై ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దాన్ లా ఇలాహ్ ఇల్లిల్లాహ్ ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్
పరమ దయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును నగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థము చే ప్రేరేపించబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాను. ఇంకను ముఖ్యంగా కూడా పరులకు నాశనమునగూర్చినట్టు మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికకు మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధివగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటికి క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చెయ్యజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. అవతార్ మెహర్ బాబాకి. ప్రియ దైవమా, నిన్ను అధికముగా ప్రేమించినచును, ఇంకను అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత గలవార మగునంత వరకును నిన్నింకను అత్యంత అధికంగా ప్రేమించినట్ల సహాయము చేయము. ప్రియ దైవమా, చిట్ట చివరి వరకు బాబా కొంగును విడువకుండునట్లు మా కందరుకును సహాయము చేయము. ప్రియతమ మెహర్ ప్రభు. ధన్యులము బాబా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. అపారవన్నయ్య గారు మీకు జై మెహర్. జై బాబాని చాలా చక్కగా ప్రార్థన చేశారు. ఇప్పుడు భట్నం విశాలి గారు 3 నిమిషాలు నామం చేయండి. జై బాబా. తర్వాత రజనీ గారు, ఆర్తికి రజనీ గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా. అందరు జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. मेहर मूर्ति जय, अवतार मूर्ति जय. मेहरु बाबा 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 जय, अवतार मूर्ति जय. राम अवतार जय, श्री मेहरु बाबा जय. राम अवतार जय, श्री मेहरु बाबा जय. मेहरु बाबा जय, अवतार मूर्ति 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 जय. कृष्ण अवतार जय, श्री मेहरु बाबा जय. कृष्ण अवतार जय, श्री मेहरु बाबा जय. मेहरु बाबा जय, अवतार मूर्ति जय. मेहरु बाबा जय, अवतार मूर्ति जय. मेहरु बाबा जय, अवतार मूर्ति जय.
మెహరు బాబా జై అవతార మూర్తి జై మెహరు జై బాబా. బాబా జై అవతార మూర్తి జై మెహరు బాబా జై అవతార మూర్తి జై బోలతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. అందరి జై జై బాబా బాబా అండి. అండి. థ్యాంక్ యూ. నామం చేశారు. ఇప్పుడు రజనీ గారు ఆరతి ఇస్తారు. జై బాబా రజనీ గారు. అంకుల్ రజనీ అంకుల్ సైలెన్స్ 2 minutes తర్వాత నామ హారతి. అమ్మ ఎవరండి? టైం లేదమ్మా, టైం లేదు. రజనీ గారు ఆరతి. మళ్ళీ ఇంకో గ్రూప్ కి వెళ్ళాలి నేను. జై బాబా రజనీ గారు ఆరతి. అజయ్ బాబు అండి వాళ్ళ హస్బెండ్ హారతిస్తానండి. బలవాలి సార్ మీరు చేయండి మూర్తి గారు. జై బాబా. జై బాబా. దేవాది దేవ ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. అప్పారావు గారు మీకు మరీ మరీ జై బాబా. ధన్యవాదాలు. చాలా చక్కటి ఆర్తితో ఈ రోజు బాబా దయ వల్ల మన ఈ కార్యక్రమం ముగిసింది. మళ్ళీ జై మేర్ బాబాలో అందరూ జాయిన్ అవుతారు. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. ధన్యవాదాలు అందరికీ. జై బాబా. మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా అండి అందరికి. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి.